నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో ఎవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. వారికోస్ వీన్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి తెలుసుకుందాం. సో డాక్టర్ తో ఫస్ట్ అయితే మాట్లాడదాం. హలో డాక్టర్. ప్రెసెంట్ సినారియోలో వారికోస్ వీన్స్ తో బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అలానే మీలాంటి వాళ్ళు ఇలాగా స్టూడియోకి వచ్చి అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా మందికి ఒక అవగాహన వస్తుంది డిసీజ్ మీద. అయితే ఎర్లీ స్టేజ్ లో వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి ఇదొక యూస్ఫుల్ థింగ్ అనుకోవచ్చు. అలానే చేస్తున్నారా యాజ్ ఆఫ్ యూ? ఈ విషయం అంటే వారికోస్ వీన్స్ మీద అవేర్నెస్ పెరిగిందా, వాళ్ళ ప్రాబ్లం ఎర్లీగా తెలుసుకొని వస్తున్నారా లేదా అనే ప్రశ్నకి జవాబు అంటే ఆల్మోస్ట్ 90% ఎస్ అనే చెప్పాలి. నేను యుఎస్ నుంచి 2014లో వెనక్కి వచ్చి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి అసలు ఇండియాలో ఫస్ట్ టైం వాస్కులర్కి స్పెషాలిటీకి సంబంధించిన హాస్పిటల్ పెట్టింది నేనే మొదలు. అలా పెట్టినప్పుడు అసలు అవగాహన ఉండేదే కాదు. చాలామంది నరాల సమస్యని లేకపోతే కాళ్ళ నొప్పులు వయసు వస్తే వస్తాయి కదండి అని తిరిగి వాదించేవాళ్ళు నాతోని. వయసు వస్తే కాళ్ళ నొప్పులు రావాలని ఏమాత్రం కూడా లేదు. సో ఇలాగా ఆ స్థితి నుంచి ఈరోజు దగ్గర ఆల్మోస్ట్ 45,000 వాస్కులర్ పేషెంట్స్ని మనం చూడడం జరిగింది ఈ 6 ఏళ్ల ప్రయాణంలో. పైపెచ్చు దగ్గర ఆల్మోస్ట్ ఒక 15,000 సర్జరీస్ చేసాం. మన దగ్గర 16,000 దాటి సర్జరీస్ చేసాం. సో ఇన్ని ఆపరేషన్స్ జరిగి ఇన్ని సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ 99% సక్సెస్ జరిగింది. ఈ ప్రయాణంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ డిస్కవరీ, అంటే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవటం. తెలుసుకున్నాక డాక్టర్ ఎవరన్నది వేరే సంగతి. ఆ తెలుసుకునే ఈ జర్నీలో మాత్రం చాలా 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 మార్పులు వచ్చాయి. ఇలా టీవీ షోస్ అయితేనేమి, కొన్ని వందల కొద్ది ఫ్రీ క్యాంప్స్ చేసాం. ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం మిర్యాలగూడలో ఫ్రీ క్యాంప్ ఉంది. అంటే ఇదేంటంటే ఆ ఊరికి వెళ్ళి ఆ వాస్కులర్ సమస్యలు గ్రస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా చూపించుకోవచ్చు. సో అలాంటి ఫ్రీ క్యాంప్ అవేర్నెస్ అయితేనేమి, లేకపోతే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంటే ప్రతి ఊర్లో కూడా ఒక హాస్పిటల్ పెట్టాలి, ఈ వాస్కులర్ సంబంధమైన ఒక బ్రాంచ్ పెట్టాలి అనే కోరిక ఉండేది. ఇప్పుడు దగ్గర హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, కాకినాడలో, చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, మైసూర్, ఇవన్నిట్లో కూడా బ్రాంచెస్, దావణగిరిలో కూడా బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ఇవన్నిట్లో కూడా వెళ్ళి అవేర్నెస్ పెంచాం. కాబట్టి చాలామంది పేషెంట్స్ అవేర్నెస్ విషయం తెలుసుకొని సరైన టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ వాస్కులర్ రంగంలో, ఈ వాస్కులర్ సర్జరీస్లో ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ మన దగ్గర జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ హావ్ అ కాలర్, డాక్టర్ సురేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి సురేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి అయ్యా. సార్ నాకు రైట్ సైడ్ కాళ్ళు కొన్ని వాల్చినట్టు ఉన్నాయి సార్. అలాగే అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది సార్. రైట్. సో కాళ్ళలో పెయిన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ మోస్ట్ కామన్ కారణం వాస్కులర్ సమస్యలే. అది కూడా మీరు వినడానికి యంగ్ వాయిస్ లాగా ఉంది. సో తక్కువ వయసు వాళ్ళకి కాళ్ళలో నొప్పులు వచ్చాయంటే మోస్ట్ కామన్గా వాస్కులర్ సమస్యల వల్ల వస్తాయి. కొంచెం వయసు వస్తే షుగరు, బీపీ అవన్నీ కూడా యాడ్ అవ్వచ్చు. బట్ మామూలుగా యంగర్ పేషెంట్స్లో ఇవి ఎక్కువగా వస్తాయి. సో మీరు డెఫినెట్గా ఒకసారి చూడాలండి. మిమ్మల్ని చూసి అవసరం ఉంటే స్కానింగ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్తాను. మీరు ఈ 26వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించుకోవచ్చు. అండ్ డాక్టర్, ప్రెసెంట్ మనం చూసుకుంటే కోవిడ్ అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రభావం కూడా ఇప్పుడిప్పుడే కేసెస్ పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ సమస్య లేకుండా వాస్కులర్ చికిత్స చేస్తున్నారు. ఎలా ఉన్నాయి విధానాలు అంతా కూడా? ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒకటి ఏవిస్ కోవిడ్ సందర్భంగా ఏం జాగ్రత్తలు తీసుకున్నది, అది పక్కన పెడదాం. ఫస్ట్ అసలు కోవిడ్ ఉన్నప్పుడు నా జబ్బులు ఏం చేసుకోవాలి, నేను నాకు గుండెలో ఏదో 80% బ్లాక్ ఉంది, ఏదో ప్రధానమంత్రి గారు లేకపోతే ఎక్కడో మన టీవీలో నేను చూశాను అందరూ ఇళ్లలో కూర్చోమని చెప్పారని. ఇళ్లలో కూర్చోమని నార్మల్ వాళ్ళకి చెప్పారండి. ఇళ్లలో మీ బ్లాక్ ఉన్నప్పుడు, లేకపోతే రక్తం సరఫరా లేనప్పుడు, లేకపోతే వ్యాధి పెరిగిపోతున్నప్పుడు లాక్డౌన్ చేసుకొని తాళం వేసుకొని ఇంట్లో కూర్చోమని ఏ గవర్నమెంట్ చెప్పలేదు. మెడికల్ ఎమర్జెన్సీస్కి ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ లాక్డౌన్లో అప్పుడు కూడా మేము సర్టిఫికేట్లు ఇచ్చి ఎస్పీలతో రిక్వెస్ట్ చేసి, వాళ్ళ లోకల్ అడ్మినిస్ట్రేషన్ రిక్వెస్ట్ చేసి కూడా పేషెంట్స్కి మేము ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. మా సొంత అంబులెన్స్ ఫెసిలిటీ కూడా తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఎవరి కోసం ఆగదు. అందుకని ఈ లాక్డౌన్ ఉందో, లేకపోతే ఎక్కడో ఊరవతల కోవిడ్ ఉందో, లేకపోతే తెలిసిన వాళ్ళు కోవిడ్ వస్తుందో అనుకొని మనం ఉద్యోగం మన మెడికల్ ప్రాబ్లమ్స్ని ఆపుకోకూడదు. రెండోది వచ్చేసి ఏంటంటే, మేమేంటంటే ఏ రోజు కూడా కోవిడ్ హాస్పిటల్గా మార్చలేదు. మీరు చూసే ఉంటారు పేపర్లలో ఏంటంటే కోవిడ్ హాస్పిటల్గా మారిన వాళ్ళు చాలా ఆర్థిక లాభం, ధనార్జన చేశారని. మేము అలాంటిది ఎప్పుడు చేయలేదు. మాకు అది అనవసరం. మాకు తెలిసింది వాస్కులర్ సర్జికల్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఈ 10 బ్రాంచుల్లో ప్రపంచంలో, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ మా దగ్గర జరుగుతాయి. కాబట్టి మేము తెలిసిందే మేము చేస్తాం. సడన్గా ఓవర్ నైట్ నేను ఇప్పుడు కోవిడ్ డాక్టర్ అయిపోవాలి డబ్బుల కోసం అంటే అది కుదరదు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఆ మార్పు చేయలేదు.
సో మేము మా పేషెంట్స్కి టెస్ట్ చేసుకున్నాం, మా స్టాఫ్కి టెస్ట్ చేసాం, మా స్టాఫ్కి వ్యాక్సినేట్ చేసాం, వేరే పేషెంట్స్ అందరికీ క్రానిక్ పేషెంట్స్ ఎవరిని కూడా వాళ్ళు కూడా వ్యాక్సినేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర వ్యాక్సినేషన్స్ కూడా ప్రొవైడ్ చేసి మరీ చేసాం. సో ఈ విధంగా ఏంటంటే ప్రాబ్లమ్ని మేము మా లెవెల్లో బాగా కంట్రోల్ చేసుకొని మా పేషెంట్స్కి ఆ సేవలో మేము కంప్లీట్గా నిమజ్జనం అయిపోయాం అన్నమాట. అండ్ డాక్టర్, చాలా మంది వారికోస్ వీన్స్ తో పాటు కొమార్బిడ్ ఇంకా అదర్ డిసీజెస్ తో కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చూసుకుంటే ఎవరు ఈ వాస్కులర్ సర్జరీకి ఎక్స్క్లూడ్ అవ్వాలంటారు, అంటే చేయించుకోకూడదని? సో ప్రొసీజరల్ కోమార్బిడిటీస్ అంటే ఇది చేయడానికి ఈ పలానా ప్రొసీజర్ చేయడానికి ఇది ఆటంకం అని చెప్పే కోమార్బిడిటీస్ ఏమీ లేవండి. వాస్కులర్గా మనం చేసే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఏ ఏజ్లోనే ఎవరికైనా చేసుకోవచ్చు. పెద్ద వయసు ఉంటుందనో, లేకపోతే కాళ్ళు షుగర్ ఉందనో, బీపీ ఉందనో, ఎలాంటి వాళ్ళకి కూడా ఇది ఆటంకం కాదు. కాకపోతే కొన్ని దగ్గరలో ఇది చేస్తే పెద్ద లాభం ఉండదని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, వాళ్ళకి వెరికోస్ చేసి ఏం లాభం అనేది ఒక ఆలోచన. అలానే ఏదో క్యాన్సర్ గ్రస్తులు ఉన్నారు, వారికి 6 నెలలు సంవత్సరం కీమోథెరపీ ఉన్నారు, వాళ్ళకి చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదే మాదిరి చాలాసార్లు ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఫ్రీక్వెంట్గా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. కాకపోతే వాళ్ళకి లేజర్ ఎఫెక్ట్ ఎలా పడుతుందో బిడ్డ మీద అని మనకు తెలియదు, కాబట్టి వాళ్ళకి కూడా పోస్ట్పోన్ చేసి కొన్నాళ్ళు ఆగమంటాం. ఇవన్నీ ఏంటంటే ఏదో ఎథికల్ రీజన్స్ కన్నా చేయకపోవడం, లేదంటే కొన్ని మెడికల్ అంటే కోమార్బిడిటీస్ చేయకపోవడమే, కానీ టెక్నికల్గా ఉండవు అనమాట. టెక్నికల్గా లేజర్ అనేది ఎవరికైనా మేము చేయగలం, ఎందుకంటే మాకున్న మెషిన్స్ అంత మోడర్న్ మెషిన్స్, మాకున్న ఎక్స్పీరియన్స్. అంటే ఫైనల్గా మీరు ఒక ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడాల్సింది ఎక్స్పీరియన్స్, అంటే ఎన్ని వేలు వాళ్ళు చేయడం జరిగింది అనేది మీరు తెలుసుకుంటేనే మీకు సరిగా వస్తుంది. అండ్ డాక్టర్, చాలా మంది ఏంటంటే అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు, అది తగ్గుతుందిలే అన్నట్లు. మేబీ అవేర్నెస్ లేకపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. సో అలాంటి వాళ్ళలో చూసుకుంటే కాంప్లికేషన్స్, సివియారిటీ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్లో కూడా ఆబ్వియస్లీ చేంజెస్ చేయాల్సి వస్తుంది కదా? అబ్సల్యూట్లీ అండి. మనం యాక్చువల్గా చూసామంటే ప్రపంచంలో ఏ వీనస్ రిజిస్ట్రీ అంటే యూఎస్తోనో, యూకేతోనో, ఫ్రాన్స్తోనో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఈ వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత అన్ని పాయింట్స్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డిటెక్షన్ దగ్గర మోర్ సివియర్ కేసెస్ డిటెక్ట్ చేస్తాం కంపేర్ టు వెస్ట్. ఆల్మోస్ట్ దగ్గర 5 నుంచి 10% మనకు వచ్చే పేషెంట్స్ అందరికీ కాళ్ళు పుళ్ళు పడిపోయి వస్తారు. ఫారిన్ కంట్రీస్లో 1% కన్నా తక్కువ మంది కల వస్తారు. సో అది చాలా ఎక్కువ. పుండు పడిపోయిన తర్వాత ఫస్ట్ టైం రావటం డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళకి రకరకాల అపోహలు అనమాట. ఈ వెయిన్స్ ఏం చెయ్యవులే, లేదా మా ఇంటి దగ్గర ఎవరో ఈ వెయిన్స్ చేయించుకున్నారు, వాళ్ళకి తగ్గలేదు అట్లే, లేదంటే ఈ వెయిన్స్ ఎప్పుడో తరతరాలుగా మా తాతగారు మా మామగారు వాళ్ళు చూసాం కాబట్టి ఇప్పుడు కూడా ఏం అవ్వదులే అని ఇలాంటి అపోహల వల్ల ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల పుళ్ళుగా మారిపోయి చాలామంది పుళ్ళుతో వస్తారు. దురదృష్టవశాత్తు ఒక దగ్గర ఆల్మోస్ట్ నేను ఒక 15 to 20 కేసెస్కి ఏంటంటే మీకు ఇంతకన్నా చేసేదేం లేదు, కాలు తీయాలని చెప్పడం జరగడం కానీ, లేదంటే చాలామందికి ఈ వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకడం కూడా చూసాం. ఇవన్నీ చాలా తీవ్రమైన పరిణామాలు. ఇలాంటివి జరగకూడదు. ఇది జరగడం అనేది చాలా దురదృష్టకరం. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఏంటంటే మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ సాక్స్లు అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు ఈ వారికోస్ వెయిన్స్కి. సో అవి ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? రైట్. సో మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఏమీ తగ్గదండి. ఇది ఒక పాత ఆలోచన అనమాట. ప్రతి జబ్బుకి ఒక మందు ఉండాలనేసి పేషెంట్స్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల మందులు రాయించేసుకుంటారు. డాక్టర్లు కూడా ఏంటంటే నిశ్చింతగా ఒక 8 నుంచి 10 రకాల మందులు రాస్తారు. మనం కూర్చొని విశ్లేషించామంటే వారికోస్ వెయిన్స్ యొక్క పెయిన్ తగ్గించడానికి ఒక డాఫ్లాన్ అనే టాబ్లెట్ ఉంటుంది. అది తీసుకుంటే ఒక 3 to 5% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతకన్నా ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు. కాబట్టి దీనివల్ల ఏమీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు. చాలామంది ఏంటంటే రకరకాల పెయిన్ కిల్లర్స్ రాసిస్తారు. వీళ్ళు అడుగుతుంటారు అనమాట, ఇంకా మందులు రాయండి డాక్టర్ గారు అని. నాకు కూడా వచ్చి మీరు ఏం డాక్టర్ గారు ఇంతసేపు చూసేసి ఒక్క మందు రాశారని. ఎందుకంటే మందుల వల్ల ఈ వెరికోస్ తగ్గేది కాదు కాబట్టి, ఇది ఫ్యాక్ట్ కాబట్టి, దానిలో సైన్స్ అలా రాసిపెట్టింది కాబట్టి. కాకపోతే వాళ్ళకి అది అర్థం కాదు. సో చాలాసార్లు ఏంటంటే పెయిన్ కిల్లర్స్, రకరకాల కంప్లీట్లీ యూస్లెస్ యాంటీబయాటిక్స్, లేకపోతే నరాలు చచ్చుబడిపోయే కొన్ని న్యూరోట్రోపిక్ మెడిసిన్స్ అంటే న్యూరోబియాన్ ఇట్లాంటివన్నీ వేసుకోవటం, ఇవన్నీ చేస్తూ విటమిన్ మాత్రలు రకరకాలు తింటుంటారు. వాటి వల్ల ఈ వారికోస్ వెయిన్స్ ఏమాత్రం కూడా తగ్గదు. అది ఇంకా అలా అనవసరంగా వాడితే పెరిగిపోయి వేరే ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్నారు లేజర్ సర్జరీ అనేది చేస్తారు వారికోస్ వెయిన్స్ అని చెప్పి. సో చాలా మంది ఏంటంటే ఇంజక్షన్కి కూడా భయపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కావాలని కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లేజర్ సర్జరీ ట్రీట్మెంట్ ఎన్ని డేస్ ఉంటుంది? హాస్పిటల్ ఎన్ని డేస్ ఉండాలి? కరెక్ట్. సో ఇప్పుడు ఇలా ఆలోచించడం కన్నా ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, నాకు సిమ్టమ్స్ ఉన్నాయి, నొప్పులు, బాధలు, నలుపు ఏదో ఉంది, దీనికి నేను ఆపరేట్ చేయించుకోను అన్నప్పుడు మీకు ఏం ఆల్టర్నేటివ్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు వాట్ ఈస్ మై బెస్ట్ పాత్,
నేను తీసుకోవాల్సిన బెస్ట్ పాత్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. డాఫ్లాన్ అనే టాబ్లెట్ వల్ల 3% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అనవసరంగా నొప్పి బిళ్ళలు తింటే కిడ్నీలు కార్జం చెడిపోతుంది, కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మందులకి రోల్ లేదు. పైపెచ్చు మీరు ఏంటంటే చాలామంది ఆయింట్మెంట్లు బాగా కాళ్ళలో చేతులు ఉండటం వల్ల రకరకాల ఆయింట్మెంట్లు క్రీములు రాసుకుంటారు. దానివల్ల కాళ్ళు ఇంకా తొందరగా పుళ్ళు పడతాయి. ఎందుకంటే వీటి లోపల స్టీరాయిడ్స్ ఉంటాయి, రకరకాల రోగనిరోధక శక్తి తగ్గించే క్రీమ్స్ ఉంటాయి కాబట్టి అది ఆప్షన్ కాదు. అది ఆప్షన్ కానప్పుడు మరి సూది ద్వారానో ఏది చేసో మనం ఆపరేట్ చేయాలనుకుంటే చేయాలి, చేస్తేనే తగ్గుతుంది. ఎందుకంటే మందుల ద్వారా తగ్గదని కదా మనం ఇన్నాళ్ళు నిశ్చయించాం. ఇకపోతే మేము చేసే కొత్త పద్ధతిలో ఒక చిన్న నీడిల్ పెట్టి దాని ద్వారా నీడిల్ అనేది తీసుకుని వాడు ఎవరో ఉండరు, దాని ద్వారా ఒక చిన్న వైర్ పంపించి లోపలికి కరిగిస్తాం. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. ఇంకా లోపల కరిగించాల్సిన హీట్ అవసరం కూడా లేకుండా లోపల ఒక వైర్ పెట్టి ఒక కెమికల్ ఇచ్చి ఆ లోపల వెయిన్స్ని ఫ్రీజ్ చేసేస్తాం. దాన్ని వీనా సీల్ అంటారు లేదా గ్లూ అంటారు. ఈ గ్లూ కానీ ఈ లేజర్ కానీ రెండూ చేస్తాం. ఏదైనా చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాని ఇది మందులకి టాబ్లెట్స్కి తగ్గదని తెలిసినప్పుడు మరి సూదో కాదో చేయించుకోవడం అవసరం కాబట్టే చేస్తున్నాం. రైట్, వీ హావ్ అ కాలర్. డాక్టర్ నజీర్ అహ్మద్ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా సార్. అట్లా సార్, నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను సార్. అలాగే సార్, నేను చెన్నై విజయ హాస్పిటల్ వెళ్ళాను, టిఎంసీ వెళ్ళాను, హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం లేదంటున్నాను. నాకు కాళ్ళలో గాయాలు ఉన్నాయి. ఈ మణికట్టు ఉంది కదా, మణికట్టుకి ఇటువైపు అటువైపు 2 కాలాల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు పాదం వరకు అల్సర్స్ వస్తున్నాయి. అవును. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ 4-5 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీ కాలు స్కాన్ చేసి ప్రాబ్లం ఉందా లేదా చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలు స్కాన్ చేసినప్పుడు మీకు నిల్చునే పొజిషన్లో మాత్రమే స్కాన్ చేయాలి. అలా చేసినప్పుడే ఇది కరెక్ట్ వస్తుంది. రెండోది, మీరు ఇప్పుడు విజయ లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ఏంటంటే ఆ స్కానింగ్ విభాగం వేరేగా ఉంటుంది, మీకు చూసే డాక్టర్ వేరేగా ఉంటాడు. ఇతను మీకు చూస్తాడు, అక్కడ స్కానింగ్ పంపిస్తాడు, అక్కడ మీరు 4-5 గంటలు వెయిట్ చేసి రిపోర్ట్ పట్టుకొని వస్తారు. ఆ స్కానింగ్ చేసే డాక్టర్ ఎవరైతే ఉంటారో వారికి వ్యారికోస్ వెయిన్స్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండదు, ఏదో తూచాగా చేస్తారు. సో అలా కుదరదు. ఈ ప్రాసెస్ సరిగ్గా చేయాలంటే మేము అమెరికాలో మొదటే నేర్చుకుంది ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అమెరికాలో ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఈ స్కానింగ్ ఏదైతే ఉంటుందో అది మనమే చేసుకోవాలి. చేసుకుంటే పేషెంట్ చెప్పిన ప్రాబ్లము, ట్రీట్ చేసే డాక్టరు అందరూ ఒకటే దగ్గర మాట్లాడుకుంటున్నాం. లేకపోతే స్కాన్ ఎవరో చేస్తే అతనికి ఏం తెలియదు కదా. సో అది మెయిన్ నంబర్ 1 ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పువర్ క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి మోస్ట్ ప్లేసెస్లో. విజయ హాస్పిటల్ మంచి హాస్పిటల్ కాదని నేను చెప్పట్లా, కానీ జనరల్గా అందులో డీప్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇది నంబర్ 1 ప్రాబ్లం. నంబర్ 2 ప్రాబ్లం ఏంటంటే, కొన్ని ఏళ్ల తరబడి వెరికోస్ ఉన్నప్పుడు కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడితే దానికి అర్థం ఏంటంటే, మన కాళ్ళలో నార్మల్ ప్రెషర్ 10 మిల్లీమీటర్ల ప్రెషర్ ఉంటుంది. కాళ్ళలో పుళ్ళు పడితే అక్కడ బ్లడ్ అలాగే జామ్ అయి ఉండి కనీసం 70 నుంచి 80 మిల్లీమీటర్ల ప్రెషర్ వస్తుంది. అంటే నార్మల్ కన్నా 8 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది మీకు. సో మీకు ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేసిన తర్వాత కూడా కాలుకు ఒక సరైన కంప్రెషన్ ఇవ్వగలగాలి. ఆ సరైన కంప్రెషన్ ఒక 2-3 మంత్స్కి ఒకసారి వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవాలి అది సరిపోతుందా లేదా అనేది. మీ కాళ్ళు రిపీటెడ్గా 2 మంత్స్కో 3 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్ చేసి చూస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు కొత్త పుళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అలా క్రమక్రమంగా 4-5 ఏళ్ళకి ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే లోపల వెయిన్స్ రిపేర్ చేశాం కాబట్టి తగ్గిపోతుంది. ఏమాత్రం 1% డౌట్ ఉన్నా కూడా ఫాలోఅప్లో కూడా ఏ డాక్టర్ అయితే మీకు ట్రీట్ చేశారో వాళ్ళే స్కాన్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు కూర్చొని, నేను వెళ్ళిన ప్రయాణంలో నా డాక్టరే నాకు స్కానింగ్ చేశాడా, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరే మళ్ళీ రికరెన్స్ వెళ్తే మళ్ళీ ఆయనే స్కాన్ చేసి చూశాడా, రిపీటెడ్గా నాకు కట్లు కట్టడానికి వాళ్ళ డిపార్ట్మెంటే కట్టిందా, ఇవన్నీ మీకు అడిగితే ఆన్సర్ అన్నిటికీ నో వస్తుంది. ఐ నో దట్, బికాస్ నా దగ్గర ట్రీట్మెంట్ ఇలాగ చాలా దగ్గర ఫెయిల్ అయిన వాళ్ళు కనీసం రోజుకి 20 మంది వస్తారు. సో కాబట్టి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మాకు చెన్నైలో కూడా బ్రాంచ్ ఉంది, కానీ నేను చెన్నై అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళలేదు, నా కొలీగ్ ఉన్నారు అక్కడ. సో కాబట్టి మీరు హైదరాబాద్ రండి, ఎందుకంటే ఇక్కడ నేను ఫుల్ టైం ఉంటాను కాబట్టి దీన్ని పూర్తిగా సాల్వ్ చేసి పంపించవచ్చు. ఎస్. అండ్ డాక్టర్, మీరు మోర్ దాన్ 16,000 కేసెస్తో డీల్ చేశారు, కేసెస్ని చూశారు. సో వాళ్ళలో ఆ ప్రకారంగా చూస్తే ఎక్కువ ఎవరికి వస్తుందంటే ఏజ్ ప్రకారంగా, జెండర్ పరంగా ఎక్కువ ఎవరిలో చూస్తూ ఉంటారు సార్? సో ఏజ్ అండ్ జెండర్ ప్రిడిలెక్షన్ మనం చూసామంటే 30 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో విమెన్లో అధికంగా చూస్తాం. ఆడవాళ్లలో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత వ్యారికోస్ వెయిన్స్ అధికంగా ఫామ్ అవుతాయి. ఇది కామన్గా మనం చూసే ఒక ప్యాటర్న్ అనమాట.
అలా అని నా యంగెస్ట్ పేషెంట్ 14 years, మై ఓల్డెస్ట్ పేషెంట్ 96 years. సో ఆల్ ఏజ్ గ్రూప్స్లో మనం వ్యారికోస్ వెయిన్స్ చూస్తాం. అన్ని ఏజ్ గ్రూప్స్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ వయసు కాదు కాబట్టి నేను నాకేదో ఉండకపోవచ్చు అని లేదు. అట్ ద సేమ్ టైం 30 to 60 yearsలో విమెన్లో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ విమెన్ అనమాట. 40% ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద స్పెక్ట్రమ్. ఓకే, సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? లేజర్ ట్రీట్మెంట్ సక్సెస్ ఎంతవరకు ఉంది? రైట్. సో ఇప్పుడు ఇందాక మనం నెల్లూరు నుంచి కాల్ చేసిన వ్యూవర్కి అడిగారంటే సక్సెస్ రేట్ 0 అని చెప్తారు. వేరేస్ మనం కూర్చొని కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది పేషెంట్స్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్తోని బుక్స్తోని మనం చూసామంటే లేజర్ ప్రొసీజర్కి లేదా గ్లూ అంటే కాళ్ళలో వచ్చిన బంక్ ఎక్కించి అతికిచ్చేదానికి సక్సెస్ రేట్ దగ్గర 95%, 97% కూడా ఉంది. కాకపోతే ఈ సక్సెస్ రేట్కి నంబర్ 1 ప్రిడిక్షన్ ఏంటంటే రెండే 2 ఐటమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సక్సెస్ రేటు మీ డాక్టర్ కొన్ని ఎక్స్పీరియన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పెరుగుతుంది. నాకే ఒక 8 ఏళ్ళ క్రితం చూస్తే ఇంత సక్సెస్ ఉండేది కాదు. నెంబర్ 2 ఏంటంటే ఇది చేసినప్పుడు మీరు ఏ స్టేజ్లో వచ్చారో దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో పుండ్లు పడిన తర్వాత వచ్చారనుకోండి సక్సెస్ రేట్ 85%. బాగా లావుగా ఉండి కాళ్ళలో పుళ్ళు పడ్డాయి అనుకోండి మీ సక్సెస్ రేట్ 70%. అది చేసిన డాక్టర్కు ఎటువంటి సంబంధం లేదు. అది మీరు చేసుకున్న లేట్ బట్టి లేదా మీ బాడీ మీద పెట్టుకున్న అజాగ్రత్త బట్టి. వేరే ఎర్లీ స్టేజ్లో వచ్చారంటే 99% కూడా ఉన్న కేసెస్ ఉన్నాయి. నా ఓన్ ఎక్స్పీరియన్స్లో దగ్గర 20-30 కేసెస్ ఫెయిల్ అయినాయి. ఇది 15,000కి అబోవ్ కేసెస్లో. సో మాది 1% కన్నా తక్కువ ఫెయిల్యూర్ రేట్. అలాగని బుక్స్ ప్రకారం చూసామంటే 2 to 3%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. 98%లో మళ్ళీ రాదు. ఓకే, వి హావ్ అ కాలర్ డాక్టర్ శ్రీను గారు తెనాలి నుంచి. నమస్తే అండి శ్రీను గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను 6-7 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాను వెరికోస్ వెయిన్స్ తోటి. సో ఇది పరిష్కారం ఉంటుందా వస్తే మన దగ్గరికి? ఏమంటారు? పూర్తిగా తగ్గట్లేదు సార్. 5-6 సంవత్సరాలు బాధపడుతున్నాను సార్. ఆపరేషన్ చేశారా మీకు? లేదు సార్, మెడిసిన్ వాడుతున్నాను. అదే. సో ఇక్కడ మెడిసిన్స్కి ఇందాక నేను చెప్పినట్టుగా రోల్ లేదు. సో మీరు ఏ మెడిసిన్ వాడినా నేనంటే బ్లైండ్గా మీరు వాడుతున్న మెడిసిన్స్ చిట్టి చూడకుండా కూడా క్లియర్గా చెప్పగలను. మీకు వెరికోస్ వెయిన్స్ ఉండి దాంతో బాధ ఉండి నొప్పి ఉండి వాపు ఉంటే మీకు ఈ మెడిసిన్స్ పని చేయవు. దీనికి పర్మనెంట్గా తగ్గించే ఆలోచన మీ మైండ్లో రావాలి. సో దీనికి లేజర్ చేసి తగ్గించవచ్చు లేదా వేరే పద్ధతులు చూడొచ్చు. ఫస్ట్ మిమ్మల్ని చూడాలి, చూసి అవసరం ఉంటే స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై అయితే దాని ప్రకారం చేస్తే తగ్గిపోతుంది. ఆ కింది నెంబర్లకు కాల్ చేసి రండి. రేపు ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించవచ్చు. అండ్ డాక్టర్ ఇప్పుడు ఈ కేసులో 6-7 years నుంచి బాధపడుతున్నారని చెప్తున్నారు. అండ్ చాలా మంది కూడా 10 years పైన కూడా బాధపడుతూ ఉంటారు డిఫరెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు కన్సల్ట్ చేసి. అలా కూడా తగ్గలేదు, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారంటే ఇంకేమైనా అదర్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఇలా వెయిన్స్ వదిలి రక్తం సరిగా సరఫరా అవ్వకపోతే ఇందాక వ్యూవర్కి ఎవరికో అల్సర్స్ పుళ్ళు ఫామ్ అవుతున్నాయి అన్నారు. అట్లా పుళ్ళు ఫామ్ అవుతుంటే ఒకసారి సివియర్గా ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్నిసార్లు వచ్చి కాళ్ళు సెల్యులైటిస్లోకి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు కాళ్ళు నల్లగా అయిపోయి బాగా దాని రంగు మారిపోయి ఉంటుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్ అయితే చాలాసార్లు కాళ్ళు తీసేసేయాల్సిన అవసరం వస్తుంది. మరికొంతమందికి ఉబ్బిన వెయిన్స్ లోపల అలా ఉంచేస్తే లోపల క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకి గుండెని బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మనరీ ఎంబలిజం అంటారు. అఫ్ కోర్స్ ఇది వదిలేస్తే చాలా రకాల డ్యామేజెస్ ఉంటాయి. దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ డాక్టర్స్కి దీని మీద అవగాహన ఉండాలి. నేను ఇందాక ఇంకో వ్యూవర్కి చెప్పినట్టుగా వీళ్ళ జర్నీ అంటే ఏదైతే వాళ్ళు వచ్చారు సో ఈ ప్రాబ్లం ఏంటి, ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేస్తే అలా తగ్గిస్తాం. ఒకవేళ తగ్గించిన తర్వాత కూడా మళ్ళీ వస్తే మళ్ళీ ఎవరు స్కాన్ చేస్తారు, మళ్ళీ ఎవరు చెక్ చేస్తారు. ఇది క్రానిక్ ప్రాబ్లం. అందరూ 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా సఫర్ అవుతున్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏదో ఒక సింగిల్ లేజర్ వల్ల పూర్తిగా తగ్గిపోవచ్చు. బట్ కొంతమంది తగ్గకపోతే మళ్ళీ రికరింగ్గా స్కానింగ్ చేసుకోవాలి. అన్నిసార్లు స్కానింగ్ వాళ్ళు డబ్బులు కట్టుకొని అన్నిసార్లు వాళ్ళు పరిగెడితే అది కరెక్ట్ కాదు. సో దానికి సరిగ్గా చేస్తే తగ్గిపోతుంది. ఓకే, సో మీరు అన్నారు ఇందాక 98% పూర్తిగా క్యూర్ అయితే 2% రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో మీరు డీల్ చేసిన కేసెస్లో సార్ రికర్ అయ్యి మళ్ళీ కనుక పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఎలాంటి స్పెషల్ కేర్ ఉంటుంది, ఎలా డీల్ చేస్తారు? రైట్ అండి. సో నేను అదే చెప్తాను. బేసిక్గా ఈ వెరికోస్ వెయిన్స్ కానీ చేసిన తర్వాత రికరెన్స్ అనేది ఇట్స్ రోల్ ఆఫ్ ఎ డైస్ అండి. ఎవరికి రికరెన్స్ వస్తుందో మనకు తెలియదు, వస్తే ముందే మనం తెలుసుకునేవాళ్ళం. సో ఆ 2% 1%లో ఎవరికి వస్తాయి. అలా రాదు అని చెప్పి నేను అంటే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. రాదు అని చెప్పి ఎవరైనా చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టు లేదా అతిశయోక్తి చేసినట్టు, అదొక ఫ్రాడ్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ వెనక్కి వస్తే మాకు వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఆ టైప్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీడూ చేయడమో లేదా అవసరం ఉంటే మళ్ళీ ఆ వెయిన్స్ని మళ్ళీ స్క్లెరోథెరపీ చేయడమో లేదంటే కొన్నిసార్లు లేజర్లు కూడా ఫ్రీగా చేసిన కేసెస్ ఉన్నాయి. ఇది రెండోసారి. ఇలా చేస్తే ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. వాళ్ళ జనువుల వల్ల లేకపోతే వాళ్ళ ఉండటం వల్ల లేకపోతే
ఫస్ట్ టైం చేస్తే మిస్ అవటం వల్ల ఏ కారణంగా ఈరోజు 3 ఏళ్ళ తర్వాత ఈ వెయిన్ కనిపించింది, దీన్ని ఎలా ట్రీట్ చేద్దామని ముందుకు ఆలోచించాలి. ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే దానికి ఎండ్ ఉండదు. చాలామందికి జెనెటిక్స్, అసలు వీళ్ళకే ఎందుకు వారికోస్ వెయిన్స్ ఫస్ట్ టైం వచ్చాయి, పక్కింటి వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకంటే వీళ్ళ జన్యువుల్లో ఎంతో లోపం ఉంది కాబట్టే కదా వస్తున్నాయి. సో అది గ్యారంటీ ఇచ్చి ఎవడో ఏ డాక్టర్ చేయలేరు, చేయకూడదు కూడా. చేయగలిగేది ఏంటంటే మీకు వస్తే ఎప్పటికీ మేము చూసుకుంటాం అని గ్యారంటీ ఇచ్చి చేయడమే మనం చేయగలం. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి గంగాధర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. గంగాధర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, మాట్లాడండి, గట్టిగా చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి గారు. వినిపిస్తుంది. నమస్కారం సార్. చెప్పండి గారు. సార్, మా కాళ్ళకు కొంచెం నరాల్లో కొంచెము బెండ్ అయినట్టు అనిపిస్తుంది, బ్లాక్ అవుతుంది సార్. అయితే ఒక 2-3 months నుంచి అట్లా అవుతుంది. మరి ఇది ఏం సార్, ఎట్లా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ వల్ల కాలు నల్లగా అయిందంటే అది కొంచెం కాదు. ఓకే, అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్లోనే కాలు నల్లగా అవుతుంది. కాల్లో స్కిన్ కలర్ మారిందంటే దాన్ని స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. చాలామంది తెలియక ఇది చర్మ సమస్య అనుకొని చర్మం డాక్టర్ దగ్గరికి పోతారు. అట్లా పోతే ఇది ఏమాత్రం కూడా తగ్గదు, ఎందుకంటే ఇది స్టేసిస్ డెర్మటైటిస్ కాబట్టి దీనికి సరైన డాక్టర్ ట్రీట్ చేయాలి. ఆ సరైన డాక్టర్ ట్రీట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మా దగ్గర ప్రాసెస్ ఎట్లుంటుందంటే వచ్చిన వాళ్ళందరికీ మేము స్కానింగ్ చేస్తాం. మా స్కాన్ అనేది ఫ్రీగా చేస్తాం. ఇప్పుడు దాకా మేము ఆల్మోస్ట్ 35-40 వేలు దగ్గర పేషెంట్స్కి ఒక్కరు కూడా స్కానింగ్ డబ్బులు తీసుకోవాలా. ఇలా స్కానింగ్ చేస్తే మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నిజంగా వారికోస్ వెయిన్స్ డాక్టర్ పట్టుకోనో ముట్టుకోనో చూసేది ఏమి ఉండదు. చూస్తే కాలు నల్లగా అవుతుంటుంది, పెద్ద వెయిన్స్ కనిపిస్తాయి. కాబట్టి స్కానింగ్ చేయటమే ద పార్ట్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామ్. కాబట్టి అది మేము ఫ్రీగానే చేస్తాం. చేసి రెండు ప్రాబ్లమ్స్ చూస్తాం. ఒకటి నలుపు అవటము, మీ సిమ్టమ్స్, నొప్పి ఉందా, బాధ ఉందని ఒకళ్ళు హిస్టరీ తీసుకుంటారు. రెండోది ఈ స్కానింగ్ చేస్తున్నప్పుడు ఈ చుట్టుకొలతలు ఎంత ఉందని ఇంకో డాక్టర్ గారు చూస్తారు. ఈ ఇద్దరు చూసి ఒక ఫైల్ మీద అన్ని ఎంటర్ చేసి నా దగ్గర పంపిస్తారు. సో మా దగ్గర ఈ వాస్కులర్ పేషెంట్స్ అందరికీ 3 డాక్టర్స్ చూడడం జరుగుతుంది. అలా చూసినప్పుడు ఏంటంటే ఎటువంటి హిస్టరీ కూడా మిస్ కాదు. ఎవరో స్మోకింగ్ చేసి ఉంటారు, ఎవరో ఆల్కహాల్ తీసుకుని ఉంటారు, అట్లాంటి పాయింట్స్ ఏవి మిస్ కాకుండా అంతా పర్ఫెక్ట్గా కలబోసి రాసుకుంటారు. దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తే యూజువల్గా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంతకు నేను చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్లో రాసిన 2-3% కన్నా కూడా మా రికరెన్స్ రేట్స్ ఇంకా తక్కువనే నేను చెప్తున్నాను. అది ఎందుకుంటున్నాయంటే మా ప్రాసెస్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను కంగారులో ఉండి తొందరగా ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నా కూడా నా వేరే డాక్టర్స్ ఎవరైతే ఫస్ట్ మిమ్మల్ని చూస్తారో వాళ్ళు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా 4 పేజీలు చేతి రాస్తారు మీకు. కాబట్టి ఈ ప్రాసెస్ డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మిస్టేక్స్కి ఛాన్స్ తక్కువ. అండ్ డాక్టర్, ఎవిస్ హాస్పిటల్స్కి చాలామంది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్తోనే వస్తారని మీరే అన్నారు. సో అలా చూసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది, అలాగే ఆరోగ్యశ్రీ అట్లాంటివి వర్తిస్తాయి అంటారా? రైట్. సో ఆరోగ్యశ్రీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆరోగ్యశ్రీలో ఎటువంటి హైలీ ఎక్స్పెన్సివ్ డిస్పోజబుల్ కాస్ట్లు అయ్యేవి ఏవి కూడా కలపలేదు. మీరు చూసారంటే మోకాలు మార్పిడి కూడా ఆరోగ్యశ్రీ లేదు. సో ఎందుకంటే ఆ మోకాలు మార్పిడి చేసే జాయింట్ అనేది 60-70 వేలు అవుతుంది. అదేమో వీళ్ళు ఇక్కడ మార్చేసి గవర్నమెంట్ ఎప్పుడో పే చేస్తాను కూర్చోవడం అనేది సవ్వు కాదు. అదేవిధంగా ఈ లేజర్ ఫైబర్స్ ఏవైతే లోపల ఫైబర్ పెట్టి మనం వెయిన్స్ని కరిగిస్తామో అది చాలా కాస్ట్లీ. కాబట్టి ఇది ఆరోగ్య స్కీమ్లో పెట్టడం కుదరదు అండ్ పెట్టలేదు కూడా. కొన్నాళ్ళు తమిళనాడులో గవర్నమెంట్ స్కీమ్లో పెట్టడానికి ట్రై చేశారు, కాకపోతే చాలా లాంగ్ పేమెంట్ పీరియడ్స్, చాలా మిస్యూజ్ అవటం వల్ల ఆపేశారు. అది కూడా తమిళనాడులో కూడా ఇప్పుడు లేదు వాళ్ళ గవర్నమెంట్ సీఎం స్కీమ్లో. సో అది కుదరదు. కాకపోతే మా దగ్గర ఏంటంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో తీసుకుంటాం. సీఎం రిలీఫ్ ఫండ్లో అందరికీ లెటర్ ఇస్తాం. మాది మోస్ట్ పాపులర్ హాస్పిటల్ కాబట్టి మీకు సీఎం రిలీఫ్ ఫండ్లో అప్రూవల్ ఎటువంటి ఆలస్యం కలగదు, తొందరగా అయిపోతుంది. ఇది కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి. 2 గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో లేనివి ఏంటంటే ఆరోగ్యశ్రీ అండ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ఇవి 2 మాత్రం మన దగ్గర లేవు. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది వారికోస్ వెయిన్స్, జన్యుపరంగా వస్తుంది అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. సో అలాంటప్పుడు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే కనుక వాళ్ళు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? దానివల్ల యూస్ఫుల్ అయినా అవి? రైట్. సో ఆబ్వియస్లీ ఇది చాలా జెన్యువల్ వల్ల వచ్చే సమస్య. చాలా ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జనరేషన్స్ తరబడి ఈ ప్రాబ్లం మనం చూస్తాం కాబట్టి ఇది ఉంటుంది. కాకపోతే ఈ ఇన్హెరిటెన్స్ని మనం ప్రివెంట్ చేయలేం. యూ కెనాట్ చేంజ్ ద జీన్స్ యూ ఇన్హెరిట్. అది మనకు ఉన్నది కాబట్టి ఉంటుంది. కాకపోతే గుడ్ హైజీన్ ఫాలో అవ్వచ్చు. బట్ బరువు పెరగకూడదు. బరువు పెరిగే వాళ్ళలో చాలా అధికంగా ఆల్మోస్ట్ 35%, 40% దాకా వారికోస్ వెయిన్స్ చూస్తాం. సో బరువు పెరగకూడదు. కాలు తరచు కదుపుతూ ఉండాలి. ఇలా కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ 1 hour, ½ hour షో చేస్తే కనీసం అరగంట నడిచి వాళ్ళు వెళ్ళి రావాలి. ఇకపోతే ఏంటంటే ఎర్లీగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకోవాలి. దీనికి సరైన స్పెషలిస్టులు వాస్కులర్ డాక్టర్లు మాత్రమే. వీళ్ళు చేయకూడదు ఏంటంటే నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు చాలామంది. ఇవి నరాలను పొరబడుతూ ఉంటారు. ఇవి నరాలు కావు, ఇది రక్త సమస్యలు. ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగల నరాలు అయితే ఇంటి నుంచి వెనక్కి వెళ్ళే డ్రైనేజ్ పైపులు, సిరలు.
సో మేము సిరలు లేదా డ్రైనేజ్ పైపుల గురించి మాట్లాడుతున్నాం, అసలు కరెంట్ తీగల గురించి మాట్లాడలేదు. సో మీ కరెంట్ తీగల దగ్గర ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు కరెంట్ తీగలు సరిపోయిన మందులు ఇవ్వడం జరుగుతుంది. సో న్యూరాలజీ సిస్టమ్ ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. వాస్కులర్ డాక్టర్ దగ్గరికి మీరు సంప్రదించాలి. ఓకే, అంటే హౌ అ పేషెంట్ కెన్ డయాగ్నోస్ సార్? అంటే ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి కాదు, వారికోజ్ వీన్స్ వాస్కులర్కి సంబంధించింది అనేది ఎలా పేషెంట్ డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? ఇది చాలా కరెక్ట్, మంచి క్వశ్చన్ అండి, ప్రాబ్లీ బెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఈవినింగ్. ఏంటంటే అసలు ఇది ఎలా డయాగ్నోస్ అవుతుంది? మరి మీరు ఒక పక్కనేమో పుండు పడడానికి అవకాశం ఉందంటున్నారు, ఒక పక్కన ఇలా బయటకు ఉబ్బి కనిపిస్తే అంటున్నారు, ఒక పక్కన చర్మం నల్లబడదు అంటున్నారు. అదే దురదృష్టకరమైన విషయం. వారికోస్ వెయిన్స్లో ఏంటంటే ఇలా వెయిన్స్ బయటికి ఇలా టీవీ షోలో చూపించడం కనిపించడం అనేది ఓన్లీ 25%లో ఉంటుంది. మిగిలిన వాళ్ళందరిలో ఏంటంటే వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే కాళ్ళు నల్లబడిపోతే అందరూ చర్మ సమస్య అనుకుంటారు. కొంతమంది కాళ్ళు తరచూ పుళ్ళు పడుతుంటాయి, అంటే వాళ్ళు సర్జన్ దగ్గరికి వెళ్ళి పుళ్ళు మార్పించే క్రీములు పెట్టుకుంటారు. మరి కొంతమందికి ఏమో ఆ కాలు బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది, వాళ్ళు న్యూరాలజీ దగ్గరికి వెళ్తుంటారు. ఇలాగ రకరకాల తప్పుడు ట్రీట్మెంట్లకి గురవుతారు. ఇది యాక్చువల్గా ఏంటంటే హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఏమాత్రం కాల్లో డిస్కంఫర్ట్ కానీ, చీదర కానీ, నల్లబట్టం కానీ ఇట్లాంటివి ఏమాత్రం సస్పెక్ట్ చేసినా ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అనే పదం కాయిన్ చేశారు. అంటే ఎలాగైతే గుండెలో ఎక్కడ నొప్పి వచ్చినా మనం ఫస్ట్ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళాలో హార్ట్ అటాక్ అనుకొని, అదేవిధంగా కాళ్ళలో ఎటువంటి డిస్కంఫర్ట్ నొప్పి ఉన్నా కూడా లెగ్ అంటే లేదా వాస్కులర్ స్పెషలిస్ట్కి వెళ్ళాలి అని పెద్ద పెద్ద పోస్టర్లు ఉంటాయి అమెరికాలో, యూకేలో గట్రా. అది దురదృష్టవశాత్తు ఇంకా ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. కాకపోతే ఒక కరెక్ట్ డాక్టర్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ ఊరికే అందరికీ పేషెంట్ భయం ఏంటంటే ఊరికే డాక్టర్ టెస్టులు రాస్తారు, 10-15 వేలు ఖర్చు అయిపోతాయని. మా దగ్గర అది జరగదు. ఆ స్కానింగ్ అనేది మేము అవసరం ఉంటే ఫ్రీగానే చేస్తాం, చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాం, కాబట్టి తగ్గించి పంపించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి ఆల్రెడీ అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు మీరు ఇట్లా ఫ్రీ క్యాంపెయిన్స్తో, అండ్ ఈరోజు స్టూడియోకి వచ్చి కూడా చాలా అవేర్నెస్ కల్పించారు, కాలర్స్కున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.